Hi guys, welcome back to my channel. As everyone knows, I'm Ronit. I hope everyone is doing good and doing well. And before I talk something, happy Sankrantri to each and everyone who is watching my video, to my subscribers. మనం ఇప్పుడే కిస్మత్పూర్ వచ్చామన్నమాట. బిల్డింగ్ పైన ఉన్నాము. అప్పటి నుంచి వైబ్ అవుతుండే. అన్న చాలా బిజీ ఉండనమాట పతంగ్లా. నా ఒక్కసారి మన వాళ్ళకి హ్యాపీ సంక్రాంతి చెప్పు. పైన అక్కడ చూపి ఇక మేము ఎగరేస్తున్నాం. మాట్లాడే లోపల పతంగ్ కాట్ అయిపోయింది. లాస్ట్ టైం సంక్రాంతి అందరికి లాస్ట్ టైం కిరణ్ ఏంటంటే మనకు వైజాగ్ పోయింది అనమాట. ఆంధ్రాలో మొత్తం ఎంజాయ్ చేసిండు. ఈసారి ఎక్కడ పోకుండా మన దగ్గరనే ఉండవు. అడుగుడు అన్నా, ఇగో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చిన్న ఉన్నప్పుడు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తుండే, వైబ్ ఎట్లా అవుతుండే సంక్రాంతి? ఇప్పుడు అంటే ఫుల్ మొత్తం హంగామా డీజే అన్ని పెడుతున్నాం కదా. చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటే మీరు ఒక్కసారి చెప్పు నాకు. చిన్న ఉన్నప్పుడు నువ్వు లేదు, ఇప్పుడు నువ్వు చూస్తే ఒకసారి కెమెరా ఇక్కడ ముందే మన పాతిల్. ఓకే ఓకే. అయితే మన పాతిల్లో ఉన్నప్పుడు ఈడ బిల్డింగ్లు అంత పెద్ద ఏం లేవు, చిన్నగానే ఉంటుండే. ఆ నుంచే మన చిన్నతనం అంతా ఆనే పెరిగిన నేను. ఆ నుంచే ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తుండే. డాడీ వాళ్ళు ఉంటుండే, డాడీ బాబీ అందరు వాళ్ళు ఒక బాక్స్ పెట్టుకొని ఇక మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్ని వండుకొని పూరితోని ఏమో తినుకుంటే తాగుకుంటే ఎంజాయ్ చేస్తుండే. మేము పతంగ ఎగరేస్తుండే. అట్లా చిన్నతనం అంతా అట్లా డాడీ వాళ్ళు నేర్పిస్తుండే పతంగ ఎగరేయడం అని నేర్చుకున్నాము. మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు డీజే పెట్టుకొని అది పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అప్పుడు అంత లేకుండే, ఏదో చిన్నతనం లేని పతంగులు ఎగిరేయాలి, పతంగ ఇదే ఉండి. ఇప్పుడు అంతా ఏముంది, యూత్ మొత్తం ఏదో రెండు పతంగులు ఎగిరేస్తారు, తాగుతారు, తింటారు, పతంగి. అప్పుడు లేకుండే ఖాళీ పతంగులు ఎగిరేసుడే మజా ఉండే. ఇంకోటి చెప్పాలా గైస్ అందరికి, మనం ఎన్నైతే వీడియోలు చేసినామో అన్ని కిరణ్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. వీడియో చేసినాం తెలుసా అన్న, మీరు నమ్ముతారో లేదో, అన్నకి ఎంత పేరుందో మనతో అట్లా ఏముంటాడు, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాడు. ఎనీ టైం సపోర్ట్ ఉంటాడు. ఎప్పుడు వచ్చినా సరే కిరణ్ మనకు అవైలబుల్ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బ్రదర్స్, అందరికి హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి చాలా బాగా అవుతుంది. ఈసారి చాలా భారీ ఎత్తున సంక్రాంతి పండుగ చాలా బాగా అవుతుంది. మా అందరూ అన్నలు, వీటి పాటు మా ఫ్రెండ్స్, ఇక్కడ పైగా మా బాబాయిలు, మా పెద్దాడిలు అందరు కలిసి ఎగేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పతంగ ఈసారి దూల్పేటలో కూడా పతంగులు దొరకకుండా అంటే అంత మంచి అవుతుంది పండుగ ఈసారి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ వన్ నిన్న ఏమైందంటే నైట్ దూల్పేట పోయారట, పేపర్ పతంగలు మొత్తం అయిపోయినాయట. వాళ్ళు అక్కడ ఇక్కడ మొత్తం చెల్లడ బట్టి తీసుకొని వచ్చారు. కానీ మనం పైకి పోయి ఎవరో అందరితో మాట్లాడు. యూట్యూబ్ ఛానల్ లకు అయితే ఇప్పుడు మొత్తం టీమ్ గ్యాంగ్స్టార్ ని మొత్తం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం ఈ రోజు. ప్రతి ఒక్కరు చూడాలి, లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి. కిరణ్ లాస్ట్ ఇయర్ లా లేడు. వాళ్ళందరూ విజయవాడ, వైజాగ్, భీమవరం అన్ని తిరగడానికి పోయారనమాట. ఈసారి ఎవరెవరు అందరికి కవర్ చేసాం. హ్యాపీ సంక్రాంతి బ్రదర్స్, మన రోనిత్ దికెన్స్, మా టీమ్ గ్యాంగ్స్టార్ దికెన్స్. చిన్న ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే, ఇప్పుడైతే డీజే అయితే షోపులు అలాగుంటుంది. ఇప్పుడైతే అలాగుంది, అప్పుడు ఎట్లా చేస్తుండే? చిన్న ఉన్నప్పుడు అంటావా, మనకు తెలియలేదు. మనం అందరం అప్పటికి మన ఒక టీం లేకుంటే మనం చిన్న ఉన్నప్పుడు అందరం ఉండే. మన వాళ్ళు వచ్చారు, మా పాలన్న, మా చిన్న వాళ్ళు వచ్చినాక ఒక టీం గ్యాంగ్స్టార్ ఫామ్ అయినాక మేమంతా సెలబ్రేషన్ ఒక 4 years నుంచి మేము ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మేము మంచిగా ఉన్నాం. డీజే కాదు అంతా ఇక మన డాడీలు అందరు డాడీతోనే ఎగరేస్తుండే, అందరూ చేస్తుండే. అట్లా కాదు, చిన్నోడు పెద్దోడు, మన దోస్తులు, మన అందరూ, ఇక మా అన్నలు అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు నువ్వు ఎందుకు వస్తావు? మంచిగా ఉంటేనే వస్తావు. మనము మా మళ్ళీ ఒక్క లేడు, కార్తీక్ ఒక్కలేడు. కార్తీక్ గారు వైజాగ్ లో ఉన్నాడు, ఆంధ్ర. ఇంకో క్వశ్చన్, మీకు కిరణ్ ఎట్లా రిలేషన్ ఉంది? నాకు బాయ్ మీరు అందరు ఎట్లా తెలుసు? ఇప్పుడు కిరణ్ తరఫు నుంచి నాకు తెలుసు, టీమ్ గ్యాంగ్స్టర్ కిరణ్ తరఫు నుంచే తెలుసు. సో మీకు కిరణ్ ఎట్లా రిలేషన్? అందరం ఫ్యామిలీ మెంబర్స్, మేమందరం ఫ్యామిలీ మెంబర్స్. మా బాలన్న, మా కిరణ్, చరణ్, మన ఇంకోడు, అందరం మనమే. మీకు మా దాంట్లో నో కులం, నో మతం, నో క్యాష్ ఫీలింగ్, ఆర్ ఈక్వల్ అంతే. మేమందరం ఒక లేకుంటాం.
ఎట్లుందో ఖాళీ మార్కెట్ లో అరే బాయ్ మొత్తం హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనలో కూడా ఒకసారి చెప్పు బాయ్. హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చైనీస్ మాంజాలు వాడకురి, సాదా వాడు రే, గుడ్డు మాంజాలతో కొయ్యురి అంతే. ఆ? ఆ. అయితే బాయ్ చిన్న ఉన్నప్పుడు డీజేలు ఇప్పుడైతే ఇప్పుడు డీజే షోక్ వచ్చింది. ఓ. చిన్న ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే మీరు? అది ఏముంటో బాయ్ అప్పటికెళ్ళి అంతే మనం ఆ, ఏముందో సనా ఫిరి 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 ఆవు బాయ్. లగ్తేనే మగర్ నాచో షాట్లు ఉంటాం మనం. ఏమంటావు? అవును అంతే బాయ్. ఆ. అట్లా ఒకటి అడుగుతున్నా పబ్లిక్ కి, చెప్పండి. ఏమంటున్నా, మనల్ని ఎప్పుడు వచ్చినా సరే మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత పేరున్నా సరే. ఓ బాయ్ అట్లా పోతున్నావు నువ్వు బాయ్ ఇప్పుడు అట్లా అప్పుడప్పుడు మా మధ్యలో జలకిస్తుంటాడు అన్నమాట బాయ్. పతంగిలు అందరు బిజీ ఉన్నారు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మనకు ఎప్పుడున్నా సరే అవైలబుల్ ఉంటారు బాయ్. రావాలి సంక్రాంతికి నువ్వు ఈయనే చేసుకోవాలి బాయ్. ఒక డైలాగ్ వేసుకో సంక్రాంతి స్పెషల్. ఇగో కొంచెం పతంగ వచ్చింది. మనం లాస్ట్ టైం ఎప్పుడు వీడియోలో కలిసినప్పుడు మళ్ళా ఇప్పుడు కలుస్తున్నాం అంటే, మన లాస్ట్ టైం మన అజినార్ బోనాలు ఉండే అప్పుడు కలిసినాం, మళ్ళీ ఈ రోజు కలుస్తున్నాం. వైట్ మన లాస్ట్ ఇయర్ మనం అయితే వచ్చినాం, మన వీడియో అయితే సాలిడ్ పోయింది, అందరు చూసి 10,000 వ్యూస్ వచ్చాయి మన వీడియోకి అయితే. సో ఈసారి మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా సెలబ్రేషన్ చేస్తుండే వీడియోలు? చిన్న ఉన్నప్పుడు ఏముంటుండే ఖాళీ పతంగులు ఎగరేసుడు, థమ్స్అప్లు ఆగుంటుండే. ఎప్పుడు అంతా లేదు. వైపు ఏముంటుండే ఖాళీ పతంగులు ఎగరేసుడు, థమ్స్అప్లు ఆగుంటుండే. ఎప్పుడు అంతా లేదు. వైపు వేరే అయిపోయింది. డీజే సెటప్ అన్ని పెట్టుకుని నిజంగా డీజే అయితే డీజే పెట్టడం పెద్ద టాస్క్ గాయస్. ఎట్లా అంటే కిందికి వెళ్ళి మోయడం పెద్ద టాస్క్. అదైతే అవన్నీ కాని పని. మీరు ఒక 10 మందిని పెట్టుకొని నడిపియాలి, అప్పుడు నడుస్తుంది. కీచులు వేరే ఏం కాదు, ఏం అనుకోవద్దు మీరు. బాయ్ నిన్న స్టార్ట్ అయిపోతారా బేటే? బాయ్ ఒకటి అడుగుతున్నా, నీకు ప్రణవ్ బాయ్ ఎక్కువ దోస్తాను ఉంది ఏంటి ఒకసారి చెప్పు. అక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి మా దోస్తా మాట అంటే పడం. ఇవన్నీ పోదాం, ఇవన్నీ మొత్తం ఏడ కనిపించదు, మన బిల్డింగ్ ఒకటే కనిపించాలి. ఇవన్నీ పోదాము. లేకపోతే మెడలే షాటు. ఏమంటూ అంతే 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 బాయ్. కరెక్ట్ బాయ్. అందరికి హ్యాపీ సంక్రాంతి బాయ్. సో మచ్ బాయ్. ఎందుకు బాయ్ దగ్గరకు వచ్చిండు. మనం నెక్స్ట్ మన అన్నతో మాట్లాడడం ఇప్పుడు. చెప్పండి. 2 years మన రోనేష్ మన దగ్గర నడిపిస్తుడు. నిజం ఖర్చు అయిందా? ఏం లేవు అరే, మనకు 100% అందరు మంచిగా మాట్లాడారు. అన్న కిరణ్ ఉంటాడు మా అన్న తెలుసు కాబా. ఏమున్నా అన్న ఇగో ఇంకోటి ఏమున్నా ఫస్ట్ కిరణ్ అన్న వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లుంటుండే, ఏంది పర్పస్ అని చెప్పి. అన్న ఎట్లుంటుండే? ఎంజాయ్ చేస్తుండే. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్ లా అందరం కలిసి కీళ్ళు కొనుక్కుంటుంటే ఆ తీరే అలాగా. ఇప్పుడు అన్ని బిల్డింగ్ అనుకోని ఫిల్లింగ్ అసలు ఏముండదు. మేమందరం కలిసి ఒకటే తీరులా అందరం అప్పుడు ఎట్లున్నామో చిన్న సేమ్ మధ్య మీద చూస్తున్నాము. అదే కంటిన్యూ నడుస్తుంది మనకి. అంతే. అరే నీ క్లాస్ అడ్డం వచ్చి లైట్ కి అడ్డం రాగానే అట్లా అన్నందుకు అన్న ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నాడు. వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, అట్లా అని చెప్పి అన్నాడు. అంతే, ఎంటర్టైన్మెంట్ లానే తీసుకోవాలి మీరు అందరూ. ఇంకోటి అన్న కిరణ్ అడుగుతున్నా, మనం లాస్ట్ టైం మీకు కాల్ చేసిన సంక్రాంతి గుర్తున్నా కిరణ్? భీమవరం ఉన్నా అన్న, కరెక్ట్ గుర్తు పెట్టుకుంటే నేను ఏదో మజాక్ చేసుకున్నా, బిట్టు బిటి చెప్పిన అన్న. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ అడిగిన అన్న. ఇప్పుడు మనం ఎప్పుడు వేసాం ఒకసారి లైవ్ లో అయిపోయి చేద్దాం రోనే. ఇప్పుడు షుగర్ లేదు. ఇంకో మా ఫ్రెండ్ ఇప్పుడే పతంగులు తీసుకొచ్చి మళ్ళీ ఇగో పదం కాదా
పతంగులు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడే పతంగులు తీసుకొని వచ్చి ఇక్కడ మనం లైట్లు పెట్టినాం bro, నేను లైట్లు పెట్టినాం, మొత్తం లైట్లు పెట్టించినాం పతంగుల గురించి. చీకటి సరే సేమ్ మన ధూల్పేటలో ఇట్లయితే జరగదు, ఈసారి ఇట్లా కూడా కిషన్పూర్ అట్లా జరగాలనే ఒక కాన్సెప్ట్ తోనే మనము డీజే పెట్టాం, లైట్స్ కూడా పెట్టినాం. మనము ప్రతి బిల్డింగ్ కి, మన బిల్డింగే కాదు పక్కన ఒక 4-5 బిల్డింగ్ లైట్లు పెట్టించినాం మనమే. ఎందుకంటే ధూల్పేటలో ఉన్నట్టు వైపు కూడా మనం క్రియేట్ చేయాలి, ఆ వైపు మన దగ్గర రావాలి అనే కాన్సెప్ట్ తో మనం పెట్టించినాం. ఇంకోటి హైలైట్ చెప్పాలా బాలన్న, మేము నిన్న ఈవినింగ్ వచ్చినాము, వస్తే ఏం చేసినా కానీ అందరం డీజే పై తీసిపోయినాక ఆ రాడ్లు తెప్పించి ఏం చేసిండు, ప్రొజెక్టర్ కూడా పెట్టించిండు. బ్లాగ్ గురించి మాట్లాడుతున్నాం, మనం కూడా చెప్పాలన్న. కొమరేలి కూడా సేమ్ ఇట్లనే ఎంజాయ్ చేస్తాం, జబర్దస్త్ ఎంజాయ్ చేస్తాము. కొమరేలికి 30-35 మెంబర్స్ పోతాము, ఒక బస్సు కడతాము, ఒక అట్లనే మేము ఒక బూనం తీస్తాము. సేమ్ గ్యాంగ్ అట్లా కొంచెం మంది మా అరే గైస్ దిస్ వాజ్ అవర్ వీడియో, మొత్తం టీమ్ గ్యాంగ్స్టర్ అందరితో కలిసి వీడియో చేస్తాం అన్నమాట. హైదరాబాద్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి, లేకపోతే చెరపటలే.